అంతమంది ప్రజలు వస్తా ఉన్నారు ఆయన్ని చూడటానికి. మరి Z+ కేటగిరీ పర్సనల్ కి మీరు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఏమిటని అడుగుతా ఉన్నాం. మొన్న చూస్తే ఆ రోజు మామిడి ఆ ప్రాంతం చిత్తూరు జిల్లాలో చూస్తే మొత్తం బంగారుపాలెం ప్రజలందరూ కూడా ఆయన్ని చుట్టుముట్టేశారు. నిజంగా జరగకూడదు ఏమన్నా జరిగితే అసలు మీరే అక్కడ ఎవరినైనా కొంతమందిని ఇంప్లాంట్ చేసి కొంచెం పంపిస్తే అసలు ఏమవుతుంది? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయం గాని చట్టం గాని లేకపోతే ఏదైనా కనబడతా ఉందా అని అడుగుతా ఉన్నా. ఏమైనా కనబడతా ఉన్నా అక్రమంగా? నేను ఒకటే ఉదాహరణ చెప్తానండి. ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర జరిగింది ఏంటి? సుమారుగా ఒక 80-100 మంది తెలుగుదేశం గూండాలు వచ్చేసి ఎవరైనా కారుని తిప్పేయగలుగుతారా? తిప్పి ఇసిరి పాడేశారు. అంటే ఎంతమంది వచ్చారు? రాళ్ల దాడి చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఈ 80-90 మందిని మీరు కేసులు కట్టారా అని అడుగుతా ఉన్నా. ఎవరిని డిటైన్ చేశారని అడుగుతా ఉన్నా. అది చెయ్యకపోగా ప్రసన్న కుమార్ రెడ్డి గారి పైన కేసు కట్టారు. ఆశ్చర్యం. మరి ప్రజాస్వామ్యంలో ఉన్నామో లేదో కూడా నాకు తెలియట్లే. ఆయన ఇంటిని ధ్వంసం చేసి డిస్మాంటిల్ చేస్తే అక్కడ చేసిన వాళ్ళు ఎవరిపైన కేసులు కట్టాలా? ఈయన పైన ప్రసన్న కుమార్ రెడ్డి పైన కేసు కట్టారు. అంటే అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనేది అర్థమవుతా ఉంది. ఇవాళ నేను చెప్తా ఉన్నా, మీరు రాజ్యాంగాన్ని ఫాలో కండి. Z+ కేటగిరీ ఉన్న వ్యక్తికి మీరు మాజీ ముఖ్యమంత్రి, ప్రజాదరణ ఉన్న వ్యక్తికి మీరు ఏ రకమైతే సెక్యూరిటీ కల్పించాలో ఆ రకంగా సెక్యూరిటీ కల్పించండి. అసలు మీరెవరండి 10 మందిని ఒకళ్ళు వెళ్ళాలని చెప్పడానికి? మీరెవరండి?